నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ గోవర్ధన్. నేను వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ అసోసియేట్ డీన్ను. ఇంతకుముందే మిత్రుడు నా దగ్గరకు వచ్చి కృషి నిలయం బి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా నా దృష్టికి తీసుకొచ్చాడు. దీనికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే, శనివారం రోజు మా కృషి నిలయం బి హాస్టల్లో విద్యార్థులందరూ కూడా హాస్టల్ డే నిర్వహించుకున్నారు. ఫీస్ట్ కూడా చేస్తారు. అంటే మా మంత్ ఎండింగ్లో హాస్టల్ డే కాబట్టి ఫీస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 400 మందిని మేమందరం కూడా భోజనం చేశాము. ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఏది జరగలేదు ఇక్కడ. అందరం అదే భోజనం చేశాము, ఎవరికి ఏం కాలేదు. ఒక 10 మంది పిల్లలకు మాత్రం వామిటింగ్ సెన్సేషన్ ఉంది. అంటే మేము మా దృష్టికి రాగానే ఇమ్మీడియట్లీ, విద్యార్థులతో సమస్య కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం మేము. కాబట్టి వెంటనే ఆ విద్యార్థులకు హాస్పిటల్ తీసుకెళ్తే ఇది వామిటింగ్ సెన్సేషన్ ఇదంతా ఏం లేదు, వాళ్ళు ఏదో టాబ్లెట్లు ఇచ్చారు, టాబ్లెట్ తీసుకోగానే వాళ్ళకి సెట్ రైట్ అయింది. మళ్ళీ అర్ధ గంటలోనే మేము హాస్టల్కి తీసుకురావడం జరిగింది. అంతేకాని ఎటువంటి ఫుడ్ పాయిజనింగ్ కానీ ఫుడ్లో లోపాలు కానీ ఈ హాస్టల్లో జరగలేదు. సో ఈ వివరణ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఒకవేళ తప్పుగా ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా చూస్తున్నారు కదా, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. సో ఈ చిన్న దానికి కూడా అది ప్రచారం ఏదో జరుగుతున్నట్టుంది. అదంతా కూడా అబద్ధం. ఈ హాస్టల్లో ఏది జరగలేదు. ఓకే, కొంతమంది పిల్లలు విద్యార్థులు చెప్తున్నారు కదా సార్, వాళ్ళు మన విద్యార్థులేనా సార్? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇట్లా అయ్యింది సోషల్ మీడియా, ఫ్రూట్ సలాడ్ చికెన్ తిన్న వాళ్ళకి ఇలా జరిగింది. ఒక 40 నుంచి 50 నేను చెప్తున్నా, 40 నుంచి 50 మంది కాదు, 10 మంది విద్యార్థులకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఓకే, అంటే వామిటింగ్ సెన్సేషన్ తప్ప పిల్లలకి ఎలాంటి అపాయం జరగలేదు. ఓకే, అంటే పిల్లలు నడుచుకుంటూ పోయారు. ఓకే, ఆ వామిటింగ్ సెన్సేషన్ తోనే నడుచుకుంటూ పోయారు హాస్పిటల్ కు. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఎవ్వరు లేరు. అప్పుడు కూడా ఎవరు లేరు. మేము ½ అన్ అవర్ లో తీసుకెళ్లి ఆ టాబ్లెట్ ఇవ్వగానే పిల్లల్ని అక్కడ కొంచెం సేపు కూర్చోబెట్టారు డాక్టర్స్. ½ అన్ అవర్ లో మా పిల్లలందరూ ఎన్నికి వచ్చేసారు. ఏ హాస్పిటల్ సార్? మైత్రి హాస్పిటల్. ఓకే, మైత్రి హాస్పిటల్. అంటే ఆ మైత్రి హాస్పిటల్ కి ఎందుకు పోయినామంటే, ఎప్పుడు మా పిల్లలు దానికే చిన్న ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా మా పిల్లలు అక్కడికి వెళ్తారు. ఓకే, మామూలు చిన్న అవుట్ పేషెంట్ గా కూడా మా పిల్లలు అక్కడికి వెళ్తారు కాబట్టి రెగ్యులర్ గా అక్కడికి పోయారు అంతే. ఓకే, రైట్ సార్. ఏం జరగలేదు దాని గురించి. ఒకవేళ జరిగితే తప్పకుండా మేమే ముందు యాక్షన్ తీసుకుంటాము. రైట్ సార్. ఫుడ్ పాయిజన్ అయిందంట కదా, అయ్యింది హాస్పిటల్కి ఇట్లా పోయేసి. ఎందుకు కాలేదు? మీరెవరే? మీరెవరు? గోపాల్ గోపాల్ రమేష్ నమస్కారం. ఫుడ్ పాయిజన్ అయిందంట కదా, ఎంతమందికి అయింది? ఫుడ్ పాయిజన్ దాదాపు ఒక 40-50 మందికి అయింది. 40-50 మందా? ఎట్లా జరిగింది? అది ఏమి మిస్టేక్ ఇంతవరకు తెలియదన్నా. మేనేజ్మెంట్ కానీ లేకుంటే వర్కర్ ఏమైనా లోపం ఇప్పుడు కావచ్చు. డిశ్చార్జ్ అయ్యారా మరి? డిశ్చార్జ్ అంతా ఓకే అన్న. ఫుడ్ పాయిజన్ అయిందమ్మా ఎవరికైనా?